హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నాన్నగారి వంటలు. ఈరోజు స్పెషల్ పన్నీర్ బిర్యానీ అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని 2 టైమ్స్ నీట్గా కడిగేసుకోవాలండి. ఈ కడిగేసుకున్న రైస్లో 4 to 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని 30 minutes సైడ్కి పెట్టుకోండి. మరో బౌల్లో కట్ చేసిన 2 carrots, 2 capsicums అండ్ 1 మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని 4 కట్ చేసిన పచ్చిమిర్చీలు మరియు 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఒక బంగాళాదుంపని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మీకు సరిపడా సాల్ట్, 2 tablespoons ఆఫ్ కారం, చిటికెడు పసుపు వేసుకొని స్పైసెస్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోండి. రెండు ఇలాచీలు, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని కొద్దిగా గరం మసాలా చల్లుకొని దీంట్లోనే 120 grams ఆఫ్ పెరుగు వేసుకొని కలపాలండి. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకొని దానికి తగినంత స్పైసెస్ యాడ్ చేసుకోండి. దీంట్లో నేను వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వేస్తలేనంటే అడుగు తొందరగా పట్టేస్తుందండి, మాడిపోతుంది. దీంట్లోనే 1 tablespoon ఆఫ్ ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని పెట్టేసుకొని క్యాప్ పెట్టేస్తే సరిపోతుంది. స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉండాలండి. దీనికి ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడానికి మరో గిన్నెలో 5 to 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలండి. 2 స్టార్ పువ్వులు, 2 ముక్కల దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, బిర్యానీ పువ్వు, 2 లవంగాలు మరియు 4 మిరియాలు వేసి సరిపడా ఉప్పు వేసుకోండి. దీన్ని బాయిల్ అవ్వనియండి. అంతలోపు పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఒకసారి కలపండి. అడుగు పట్టేయకుండా చూసుకోండి. మూత పెట్టేసి పక్కన బాయిల్ అవుతున్న వాటర్లో 2 బిర్యానీ ఆకులు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది కొంచెం బాయిల్ అయ్యేటప్పటికి రైస్ వేసేయండి. నానబెట్టుకున్న రైస్ వేసేసి మూత పెట్టేసుకోవాలండి. తర్వాత పన్నీర్ ముక్కల్ని చిన్న మీడియం పీసెస్గా కట్ చేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం, 1 tablespoon ఆయిల్ వేసి వాటికి పట్టేటట్టు కలపండి. దీన్ని ఈ కర్రీలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా కలిపేయండి. ఇప్పుడు 70% ఉడికిన రైస్ని తీసి దీంట్లో వేసేసేయండి. కర్రీలో వేసేసేయండి. ఫస్ట్ ఇలా ఒక లేయర్గా వేసేసుకోవాలండి. కర్రీలో లేయర్గా వేసేసుకొని ఫస్ట్ రైస్ వేసాక దాంతో ఇట్లా స్ట్రెయిట్ అనేస్తే అయిపోతుంది. దానిపైన బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఒక లేయర్ లాగా మళ్ళీ రైస్ వేసుకొని సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ స్టెప్ ఎలా చేస్తారో అలానే చేయండి. మీకు ఒకవేళ బిర్యానీ మసాలా వీడియో కావాలంటే కామెంట్స్లలో కామెంట్ చేయండి. ఇలా మళ్ళీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక 5 minutes మూత పెట్టేసి దమ్ పెట్టుకోవాలండి. దమ్కి పెట్టేసుకున్నాక మన బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాన్నగారి వంటలు. థ్యాంక్ యూ.